5వ అధ్యాయము 17వ వచనము మనం కలిసిస్తున్నాం. ఏలియా మన వంటి స్వభావ మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనంలో అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమించను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రభు సాయం ప్రభుత్వం నొప్పించుకున్న వాళ్ళు నొప్పించు. మమ్మల్ని తోడుకుని వచ్చి తెలుసుకోవద్దు. ఏ పాట వారు తండ్రి ప్రభుత్వాన్ని తిరగడానికి మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించారు. మణేశ్వరి మా కొరకు అనుగ్రహించారు. మా కొరకు కలవరుసలో మా కొరకు ప్రభాతాన్ని మేము పొందవలసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి మరణమును ప్రభాసులు అన్నాన్ని ఆయన పొంది ఆయన కాల్చిన అమూల్యమైన రక్తంలో మా పాపను క్షమించి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి దేవుడు మా పేరును రాసి మేము చూస్తామన్నటువంటి గొప్ప సూపర్ నిరీక్షణ మాకు అందించిన వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి సంఘంలో మనం సమకూర్చారు. దేవ పశుధాత్మదేవిని మా ఆత్మలకు కాపరిగా మా కారణకర్తగా ప్రభా మాకు శాంతి ఉంచారు. వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి సమయంలో దేవ సంఘముగా ప్రభా మేము మీ సదరు ప్రార్థిస్తూ కొరకై ఆశతో ప్రభా తండ్రి నాన్న కనిపెడుతుండగా ఆశలో మా ప్రాణాన్ని తృప్తిపరచండి. ఎట్లు మేము ప్రార్థించాలని కోరుతున్నారో మీ వాక్యం ద్వారా తండ్రి మీ వెలుగును మా మీద తండ్రి గదజలమని ప్రార్థిస్తున్నాం. దేవా మా ప్రభాతాన్ని నాన్న మీరు మాతో మాట్లాడుతుండగా మీ స్వరమును విని ప్రభాతాన్ని నాన్న మరి అడిగిగా ప్రభాతాన్ని మేము ఆత్మలో ప్రభాతాన్ని మరి ప్రార్థించడం మీకు ఇప్పుడు మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు నియమించిన ఆశ్రయించండి. మమ్మల్ని అందరినీ మీకు నిత్య నిబంధన ప్రకటన కోసం తెలుసుకుంటున్నాం. మీకు ఆయాస్కరమైన ఇస్తున్నాం. ఏ విధమైన ప్రభా మనం పరీక్షించి మా హృదయం తెలుసుకోండి, మనం పరిశోధించి మా ఆలోచన తెలుసుకోండి. సమస్తమును తీసివేసి నిశ్చయములకు మనం కడిగి శుద్ధీకరించి పవిత్రపరచుకొని ప్రభాతాన్ని నాన్న ఇంకా రావాల్సిన వారు ఉంటే ప్రభావ సకలం తోడుకున్నామని మహిమాగత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థనకి కూడా సుఖంగా ఏక మనసు ఏకాత్మైన హృదయం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ దాసులు కూడా ప్రభాతాన్ని నాన్న ఎప్పుడో ఉంటున్నారు. మీ సన్నిధానంతో ఉంచండి ప్రభాతాన్ని. మరి నాన్న ఆయన వెళ్ళిన పనిని ప్రభావ సఫలపరచడం ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చినాము తండ్రి. ఆమేన్. కొన్ని వారాల క్రితం మనము ఇదే వచనాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు కూడా నేను మరి అనివార్య కారణాల వల్ల దయచేసి మన మధ్యలో లేదు కాబట్టి మరి నన్ను తీసుకోమన్నప్పుడు దేవుడు అడిగినప్పుడు ఇదే మాట గుర్తు చేస్తూ వచ్చారు. నేను సరే సౌదానికి టైం లేదు కానీ ఆయన ప్రభు గుర్తు చేశారు. ప్రభు మాట్లాడతారటువంటి ధైర్యం ఉంది. ఇక్కడ ఈ వచనంలో మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. మన వంటి స్వభావం గల మనుషుడే. మన స్వభావం ఎటువంటిదో ఏలియా కూడా అటువంటి స్వభావమే, ఏమి వ్యత్యాసం లేదు. అయితే మరి ఏలియా ఎందుకని అంత గొప్పడు అయిపోయాడు? మనం ఎందుకు అంత గొప్పడు కాదు? మన వంటి స్వభావం కలిగినటువంటి ఏలియా ఎంత గొప్ప ధైర్యాన్ని అయిపోయింటున్నాడు. మనం మన కార్యపడుతున్నాం. కారణం ఏంటి? ఈ సంగతిని మనము గ్రహించవలసిందిగా దేవుడు కోరుతున్నాడు. ఏలియాలో ప్రత్యేకత లేదు. ఇది గమనించండి. ఏలియా పలా ప్రత్యేకత కలిగిన మనిషి, అందుకని నేను ఏర్పరచుకున్నాను, అందుకని అంత గొప్పోడైపోయాడు. లేదంటే ఏలియా ఎటువంటి వాడు? ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎవరు సేమ్, మనకి ఆయన ఏం తడలేదు. వాక్యం అయితే అదే చెప్తుంది, అదే నమ్ముతా. మన వంటి స్వభావమే అయినప్పటికీ అతడు చాలా గొప్పవాడుగా దేవుని గ్రంథం మనము చూడగలుగుతున్నాం. ఏంటి? వాట్ మేడ్ హిమ్ సో స్పెషల్? వాట్ మేడ్ హిమ్ సో గ్రేట్? ఏంటి కారణం? ఏంటి? మొట్టమొదటి మనం చూస్తే కనుక దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ గాడ్. ఏంటది? లోకంలో మనలాంటి స్వభావం కలిగిన చాలా మంది ఉన్నారు లోకంలో, అవునా? అయినప్పటికీ వారందరూ దేవుని చేత ఏర్పరచబడలేదు. దేవుని చేత మనం ఏర్పరచబడ్డాము. ఎటువంటి వారము? ఏలియా వంటి స్వభావం కలిగినటువంటి మనుషులమే అని ఎరిగి మరి మనము ఏర్పరచబడ్డాము. అంటే ఏం చెప్తుంది వాక్యం? ఏం చెప్తుంది? గాడ్ ఈజ్ నాట్ సీకింగ్ ఫర్ స్పెషల్ పీపుల్ విత్ ఎలిజిబిలిటీస్.
అర్హతలు కలిగినటువంటి ప్రజల కొరకు, ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ లేదా లక్షణాలు, గుణలక్షణాలు అనేటువంటి వారి కొరకు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? సామాన్యమైనటువంటి మనలాంటి స్వభావమైనటువంటి మనుషుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. వాడనే ఏర్పరచుకున్నాడు. మన బలహీనతలు ఏరియాలో ఉన్నాయి. మీరు గమనిస్తే కనుక ఇప్పుడు మన టైం లేదు చూడడానికి, ఉన్నాయి కదండి. మనకున్న భయాలు ఆయనకు ఉన్నాయి. ఆయన అనుకున్న జరగకపోతే ఏం చేశాడు? అరిగిపోయాడు కదా. మనం అనుకుతాం లేదా? మీరు అలాగే నేను బాగా అడుగుతున్నాను దేవుని దగ్గర. నాకు అడుగుడు బాగా ఎక్కువ ఇష్టం దేవుని దగ్గర. ఓకే, నేను బలహీనండి. ఓకేనా? ఏదో చిన్న జరగకపోతే అడిగేస్తాం మనం కదా. ఇదే స్వభావం ఏరియా కూడా సేమ్ స్వభావం. అయినప్పటికీ అది చాలా గొప్పవాడు అయిపోయాడు. దేవుని ఉద్దేశంలో నెరవేర్చేటువంటి ఒక గొప్ప మనుషుడు అయిపోయించున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఒకే ఒక కారణం, మొట్టమొదటి కారణం ఏంటంటే, ఈ వాజ్ చోజన్ బై గాడ్. దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్నిక గురించి వచ్చినప్పుడు మనము కూరగాయల షాప్కి వెళ్తాం కదా, కూరగాయలు కొట్టడానికి వెళ్తాం కదా. అది కొనేవాడికి తెలుస్తుంది కదా. అది పావు కిలో వంకాయలు ఎంత? 10 రూపాయల, 20 రూపాయలు, 15 రూపాయలు. ఓకేనా? అది బగారా ప్యాకెట్ అంటే గుత్తి వంకాయ వండాలంటే చిన్న సైజు, మీడియం సైజు మనం నేర్తాం కదా. ఎన్ని వస్తాయి పావు కిలోకి? ఒక 10-12 వస్తాయి. చిన్న ఈ సైజు నేను చెప్తున్నా, పెద్దగా. ఓకే, చిన్న మీరు ఎరండి, ఒక 10-12 వస్తాయి మీకు. అంటే ఒక్కొక్క దాని ఖరీదు ఎంత అయింది? ₹1 లేకపోతే ₹1.10. అవునా? ₹1.10 ఖరీదు చేసే వంకాయని ఇడిదిప్పి అప్పుడు కొట్టలేస్తాం. దాని ఖరీదు ఎంత? ₹1. కానీ నన్ను కొనేటప్పుడు ఏం చేస్తున్నావు? అన్ని వైపులా చూసి అక్కడ కూర్చు లేదని నువ్వు ఇన్షూర్ చేసుకున్న తర్వాత, నిశ్చయం చేసుకున్న దాన్ని ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నావు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మనం ఎన్నుకున్నప్పుడు ఎలాగ ఎన్నుకున్నాడు? ఏమంటే నాకే దాన్ని పుచ్చి అర్థమైనా? మీ పుచ్చుతాగా నాకు తెలియదు, కానీ నాకు మొత్తం పుచ్చి అర్థమని. నేను వంకాయలు అయితే కనుక పైనుంచి కింద దాకా ఎక్కడ చూసిన సార్ అన్ని పుచ్చే మొత్తం అంతా. అయినప్పటికీ దేవుడు అన్నాడు, ఇది నాకు కావాలన్నాడు. ఏమన్నాడు? ఐ వాంట్ దిస్. మన వంటి స్వభావం అంటే అది. ఎన్నో బలహీనతలు కలిగినటువంటి మనుషులమైనటువంటి మనను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది మనం గ్రహించాలి. ప్రతిసారి ప్రార్థనకు మనం కూడొచ్చినప్పుడు, అది వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, ప్రార్థన కొరకే మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం గ్రహించాల్సినటువంటి మొట్టమొదటి సంగతి ఏంటంటే, నా ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. దిస్ నథింగ్ స్పెషల్ ఇన్ మీ. నాలో ఏ గొప్పతనం లేదు, ఏ ప్రత్యేకత లేదు, కానీ ఆయన నన్ను ఎన్నుకున్నటువంటి కారణం చేత నేను ఆయనలో ప్రార్థిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆలకిస్తాడు, ఆయన జవాబిస్తాడు. ఇది మొదటి సంగతి. ఓకేనండి, నేను త్వరగా ముగిస్తాను. రెండో సంగతి చూస్తే కనుక, ఏం ప్రార్థన చేశాడంటే, మన వంటి స్వభావం గల మనుషుడే ఏమని ప్రార్థన చేశాడు? వర్షింపకున్నట్లు కదండి. వర్షింపకుండా ప్రార్థన చేయాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? దేవుడు. అంటే రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు we must have the revelation of God. దేవుని ప్రత్యక్షత మనకి కావాలి ఖచ్చితంగా. దేనికోసం ప్రార్థన చేయాలి, దేనికోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అని చాలా ప్రాముఖ్యమైన సంగతి. చాలాసార్లు మనం చదువుతాము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం వరకు చదువుతాం. ఏమేమి చదువుతామండి? ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినో అది మనకు ఆయన చిత్తానుసారంగా. అవునా? ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? మరి ఆయన చిత్తం ఏంటండి? ఆయన చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే మనస్సు. చిత్తం అంటే ఏంటి? మనస్సు. మరి ఆయన మనసు ఏంటి? ఇప్పుడు ఆయన మనసులో ఏముంది అది ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి మనకి. దాన్నే రెవల్యూషన్, ప్రత్యక్షత అంటారు. ఆయన మనసులో ఏముంది, ఏం కావాలనుకుంటున్నాడు, దేనికోసం ప్రార్థన చేయమంటున్నాడు, ఆయన అవసరం ఏంటి, అది తెలుసుకోవాలనుకుంటామాట. చాలాసార్లు మనము ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామని అనుకుంటాం, కానీ ఆయన చిత్తం ఏంటో తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం.
అందుకని చాలాసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు. ఇట్ బికమ్స్ ఎ రొటీన్ ఫర్ అస్ టు ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఒక అలవాటు అయిపోతుంది. చాలా కాలం దానికి జవాబు రాదు. ఎందుకు రాదనుకున్నారు? అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది మొదటి సమయ గ్రంథము 1వ అధ్యాయంలో కదండి. మొదటి సమయ గ్రంథం 1వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ వచ్చింది. దాదాపు 4 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 4 సంవత్సరాలు ఎట్లా చెప్తారంటారు మీరు? అన్న పెనిన్నాకి ఇద్దరు వివాహం అయింది కదండి. పెనిన్నాకు కుమార్తెలు కలిగాయి. ఏం కలిగారు? కుమార్తెలు. సరే, ఇద్దరు వేసుకుందాం, అంటే ప్లూరల్ కదా. ఇద్దరు కుమారులు పట్టుకుందాం, అట్లా కొన్ని అర్థం చేసుకోవడానికి. ఇద్దరు కుమారులకి 2 సంవత్సరాలు, ఇద్దరు కుమారులకి 2 సంవత్సరాలు. అవునండి. అంటే అన్నకి పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పెరుగుంటాయి? పెళ్ళినాక పుట్టేశారు కదా మరి, అంటే 4 సంవత్సరాలు కనీసం. అంటే 4 సంవత్సరములు అన్న ప్రార్థన చేసిందా లేదా? చేసింది. ఇది దేనికోసం ప్రార్థన చేసింది? ఆమెకి ఏది ఇష్టం అది చేస్తుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేసిందా, తెలుసుకోకుండా ప్రార్థన చేసిందా, ఇది నాకు తెలియదండి. ఓకేనా? కానీ అన్న ప్రార్థన చేస్తూనే వచ్చింది. ఏటేటా అని మాట చదువుతాం. ఏటేటా ఆమె శిలోహలో ఉన్న ప్రార్థన మందిరంలోకి పోయి తన మొక్కుబడులను తన భర్తతో పాటు తను చెల్లిస్తూ వచ్చింది. అంటే ఏటేటా అంటే క్రమముగా వెళ్ళింది, ఎక్కడ మానలేదు. షీ వాజ్ వెరీ రెగ్యులర్. ఏటేటా అంటే ఎవ్రీ ఇయర్ షీ వెంట దట్ చర్చ్. అంటే వారం మనం ఎట్లయితే దేవుని సన్నిధికి వస్తున్నామో ఆమె కూడా అట్లనే అప్పటికి సంవత్సరం ఒకసారి కాబట్టి సంవత్సరం ఒకసారి వెళ్ళి మొక్కుబడి చెల్లించింది, ప్రార్థన చేసింది. అవునా? కానీ ప్రార్థనకు జవాబు రాలేదు. ఎందుకని మనం చాలా వర్తమానం పెద్దోడు చెప్పిన వర్తమానాలు విన్నాం. నాకే తెలియదు అనుకోండి. పెద్దోడు చెప్పిన వర్తమానం ఏంటి? ఆమె ఇష్టం కొరకు ప్రార్థన చేసింది, దేవుని అవసరత కొరకు ప్రార్థన చేయలేదు. అందుకనే అంటూ 4 సంవత్సరాలు ప్రార్థన జవాబు రాలేదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడికి ఏం అవసరమో, దేవుని ఇష్టం ఏంటో అది ఏలియాకు తెలుపబడింది. హీ కేమ్ టు నో వాట్ గాడ్ వాంటెడ్. దేవునికి ఇష్టం ఏంటో అది ఏలియా తెలుసుకున్నాడు. ఏలియాకి ఎందుకు తెలిసింది, అన్నకి ఎందుకు తెలియదు అనుకుంటున్నారు మీరు? మనకు కూడా చెప్తాడండి. తెలుసుకోవాలంటే కనుక మొట్టమొదట మనకేముండాలంటే ఆశ ఉండాలి. ఏముండాలా? ఆశ గల ప్రాణమును ఏం చేస్తాడైనా? మనం ఈ వాక్యాన్ని ఎక్కడ వాడతాము? ప్రభా, నాకు పెళ్లి కావాలని చాలా ఆశ ఉంది, తన ఆశను తీర్చు. ఉద్యోగం కావాలని చాలా ఆశ ఉంది కదా. నేను అది కాదని అనట్లేదండి, ఐఎమ్ నాట్ అగేన్స్ట్. కానీ దాన్ని ఎక్కడ ఉపయోగించాలా? ఆత్మీయమైనటువంటి పరిధిలో దాన్ని ఉపయోగించినప్పుడు దాని గ్రేట్నెస్ చూస్తాం మనం. దానికి గొప్పతనం ఏంటో, ఆ వాక్యంలో ఉన్నటువంటి మహిమ ఏమిటి, దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలు ఏమి సామాన్యమని కాదు. ఒక మాట చెప్పాడంటే దానికి ఎంతో ఉంటుంది. దాదాపు నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినాయండి. 60 సంవత్సరాలు అంటే నాకు వయసు తెలిసి 5-6 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటానున్నాను. అవునా? ఇప్పటికీ ఎంతో చక్కగా ఉంటుంది కదా. విన్న సంగతులే ఇంకా కొత్తగా, అంటే ఆ ఒక మాటలో ఎన్ని లోతైన సంగతులు ఉన్నాయి, ఎన్నో. అంటే అంత మహిమ కలిగినటువంటి మాటలు అవన్నీ, అంత మహిమ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇందాక ఏం చెప్పారండి అని చెప్పండి, మర్చిపోతుంది. ఆశగల ప్రాణాన్ని. సో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచడానికి మనం ఎక్కడ వాడాలి? ప్రభా, నీ చిత్తానుసారంగా నేను అడిగినప్పుడు అది నువ్వు నాకు ఇస్తావని నీ వాక్యంలో చెప్పావు. నీ చిత్తం ఏంటో అది తెలుసుకోవాలని ఆశ నాకు ఉంది. అయ్యా, నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు. అప్పుడు ఏం చెప్తాడు అండి. అన్నానికి చెప్పిన దేవుడు, ఏలియా చెప్పిన దేవుడు. ఎందుకని వాళ్ళందరూ ఎవరండి? మనవంటి స్వభావం. యాకోబు ఎవరు? మనలాంటి వాడు. అదే మన దొంగడ మీద ఆయన మోసగాడు, అంతే. అర్థమైందండి? అవునా? మోస తీసుకోండి, ఎవరైనా ఆయన అంతే. దేవుని పిలుపు వేరు, దేవుని ఏర్పాటు వేరు. ఈ చేసిన పనులు ఏంటి? ఆటోడు దొరికితే ఆయన కొట్టేసి ఆయన చంపేసి వచ్చాడు కదండి. అవునా? ఇట్లాంటి పనులే చేసాం మనం అంతా. అవునా?
మీ బైబిల్ తీసుకున్న క్యారెక్టర్స్ అనేది తీసుకోండి, అందరూ మన వంటి స్వభావం గల మనుషులే. ఏరియా దగ్గర మెన్షన్ చేశాడు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మన వంటి స్వభావం కలిగిన వారే. వారిలో గొప్పతనం ఏమీ లేదు. అయినప్పటికీ వారు గొప్పవారు అవడానికి గల ఒకటే ఒక కారణం ఏంటంటే, మొట్టమొదటి దేవుని చాయిస్. గాడ్ హ్యాస్ చోజన్ దెమ్. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అని మనం నమ్ముతుంటే కనుక మనం కూడా అదే స్థాయికి ఎదగవలసిన వారము, చేరవలసిన వారము, అదే స్థాయిలో దేవుని సేవించి దేవుని మహింపరచవలసినటువంటి వారము. ఎక్కడున్నామని పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఇది మన ప్రశ్న వేసుకోవాలి. ఏదో నేను చేస్తున్నాను కదా, నేను పాట పాడుతున్నానని నేను తృప్తి చెంది, అలాగే నేను వింటున్నానని ఇంకోటి తృప్తి చెంది, నేను ఏదో చేస్తున్నాను ఇంకోటి తృప్తి చెంది, ఇదేనా దేవునికి ఇష్టం? ఇదేనా మన జీవితంలో? ఇది గ్రహించాలి. రెండోది మనం ఏం చూసాము? మొట్టమొదటి దేవునికి చాయిస్. రెండోది ఏం చూసామండి? రెండోది ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో? నా జీవితంలో 100 డిజైర్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, 101 కోరికలు ఉన్నాయి. అర్థమైందా? ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఓకే, జరగదు అంటలేదు, జరగనివ్వనని దేవుడు అంటలేదు. కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే, నాకేది ఇష్టమో అది నువ్వు కనుక్కోమంటున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సి ఏంటి? మొట్టమొదటిగా నాకు ఇష్టమైంది నువ్వు తెలుసుకోవాలి. ఒక రహస్యం చెప్తున్నానండి, మీకు తెలిసిందే కానీ నేను రహస్యం అని చెప్తున్నా. కానీ మనము దేవుని ఇష్టాన్ని ఎప్పుడైతే అడుగుతామో ఆటోమేటిక్గా మన ఇష్టాలు నెరవేర్చబడతాయి. తెలుసా మీకు? మన ఇష్టాల నుంచి మనం అడగాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 తీసుకోండి ఎగ్జాంపుల్. అవునండి. మొదట దేవుని రాజ్యము ఆయన నీతిని వెతుకుడి. మొదట దేవుని రాజ్యం ఆయన నీతి వెతుకుడి. ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టం? ఇప్పుడు చెప్పండి. ఆయన రాజ్యము ఆయన నీతి ఇష్టం, అందుకని ఆయన వెతకమని చెప్పాడు. అవునండి. మరి అడగకుండా ఏమి ఇస్తా అన్నాడు? అన్ని ఇచ్చేస్తా అన్నాడు. మీకేమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియదు. అవునా? కాబట్టి అవన్నీ మీకు అనుగ్రహింపబడను. అనుగ్రహం అంటే అడగకుండా ఫ్రీగా ఇచ్చేదాన్ని అనుగ్రహం అంటారు. తెలుసా? అడిగి పొందేది అనుగ్రహం కాదు. తెలుసా మీకు? అనుగ్రహం అన్నమాట చాలా శ్రేష్టమైంది తెలుగులో. దేవుడు లోకం ఎంతో ప్రేమించి చెప్పండి ఏం చేశాడు? లాస్ట్లో ఏం చేశాడు? అనుగ్రహించాడు. అంటే మనం అడగల, ప్రభా మేము పాపలు ఉన్నాము, ఇదిగో మేము చేయడం దొంగలు ఉన్నాము, మేము కూలిపోతున్నాము, మేము చచ్చిపోతున్నాము, అయ్యో మేము రక్షించోడు ఎవడు లేడు, అయ్యా నీ కుమారుడు పంపించు అడిగామా? లేదు. అడగకుండా దేవుడు ఉచితంగా మనకి ఇచ్చేదాన్ని అనుగ్రహం అంటారు. మనం పొందేదాన్ని అనుగ్రహం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి 6:33 అదే చెప్తున్నాడు. మత్తయి 6:33 ఏం చెప్తున్నాడు? నా ఇష్టం మీరు చేస్తే కనుక మీ ఇష్టం అంతా నేను అనుగ్రహించబడను. మీరు అడగకుండా ఇస్తాను. మీరు అడగకుండా ఇస్తాను. హన్నా ఏమండి? దేవుని ఇష్టం నెరవేర్చడానికి సిద్ధంగా లేదు ఆమె. దేవుని ఇష్టం చేయడానికి ఆమె ముందుకు రావట్లేదు. సంవత్సరాలు గడిచిపోయినాయి, 4 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. చివరికి ఇంకా ఆమె తప్పదన్నట్టు ఏం చేసింది? అంగీకరించి ఎప్పుడైతే దేవుని ఇష్టం కొరకు ఆమె ప్రార్థన చేసిందో ఏమంటే వెంటనే దేవుడు ఆమె గర్భంలో తెరిచాడు. ఆమె అడిగిన దాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు. ఇచ్చి ఆపేశాడా? లేదు. ఆ తర్వాత ఆమెకు కుమార్తెలు కదా వచ్చారు లేదా? ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని ఇష్టమును ఎరిగి ప్రార్థన చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అర్థమైనా? అదర్వైజ్ వీ విల్ బి వేస్టింగ్ అవర్ టైం. ఏంటి ఎప్పటి గురించి మనం చాలాసార్లు చదువుకుంటాం కదా. మాకు చాలా మందికి ఇష్టమైన మాటలు అవన్నీ కూడా వాక్యం. 1 దినవృత్తాంతం 4వ అధ్యాయంలో. అవునా? ఏంటిది? ఆయన అడగంగానే ఇచ్చేసాడంటారు. అవునండి. ఎందుకు అడగంగానే ఇచ్చేసాడు? ఆయన మనవాడి స్వభావం కలిగినవాడే. అవునండి. ఆయన అడిగితే వెంటనే ఎందుకు ఇచ్చాడు అంటే ఏమడిగాడు ఆయన? దేవుని ఇష్టమని ఎరిగి అడిగాడు ఆయన. అది దేవుని ఇష్టం ఎరిగి అడిగినవన్నీ కూడా వెంటనే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా అడిగింది ఏది కూడా జరగదు. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం చేయకుండా పని చేస్తున్నాం, చేయాల్సింది చేయట్లేదు. అడగకూడదు దాన్ని అడుగుతున్నాము, అడగాల్సిన దాన్ని మనం అడగట్లేదు. ఇది మన పొరపాటు.
మూడో సంగతి ఏంటంటే, దేవుని ఇష్టాన్ని ఎరిగిన తర్వాత దాని కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనల వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ఫేస్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉండాలి? చెప్పండి, ఎవరు? ప్రార్థన చేసిన వారు సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన వారు వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అన్న ప్రార్థన చేసింది, దేవా నీవు నాకు ఒక మగ కుమారుని దయచేసి నేను నీకు ఇచ్చేస్తాను. అవునండి, లేక పుట్టిన కుమారుని మళ్ళీ ఇచ్చేస్తే ఆ వచ్చేటువంటి ఏమంటారు, ఆ బాధ, కడుపు తీపి, ఏమంటారు, కోత అంటారు. అవునా? మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇవ్వగలరా? కష్టం, చాలా కష్టం కదా. దానికి రెడీ ఉండాలి. మనం దానికి రెడీ ఉండాలి. 3.5 సంవత్సరంలో వర్షం కురవకూడదని ప్రార్థన చెప్పి ఏలియా పో అన్నాడు. ఏమండి, సరే ప్రభా చేస్తాడు. చేశాడు. ఏమండి, ఆసక్తితో చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు 3.5 సంవత్సరం వర్షం లేదు. అవునండి, ఎవరు చేశారు ప్రార్థన? ఏలియా. అవునండి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు ఆ 3.5 సంవత్సరంలో కరువు కాలం ఎవరు ఫేస్ చేయాలి అంటే అది ఎలా ఉందంటే, ప్రభా నాకు కరువు తీసుకురా 3.5 సంవత్సరాలు అన్నట్టు ఉంది కదండి. ఇండైరెక్ట్గా ప్రభా 3.5 సంవత్సరాలు కరువు తీసుకురా అని అడిగినట్టు ఉంది ఆ ప్రశ్న, అయ్యండి ఆ ప్రార్థన. అవునా కదా? కొన్నిసార్లు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆ ఇష్టం ద్వారా జరిగేటువంటి సంగతులకు మనము సిద్ధపడి ఉండాలి. అది ఏమైనా సరే మనం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అన్న తన కుమారుడిని ఇవ్వడానికి ఆమె సిద్ధపడి ఉండాలి. దానివల్ల వచ్చేటువంటి సంగతులు ఏంటో, ఎంతమంది అన్నారో ఏమన్నారో మనకు తెలియదు కదండి. ఏమన్నా అసలు తల్లివేనా? లేక దేవుడు నీకు ఇచ్చాడు. లేక 5 సంవత్సరాలకి నీకు పిల్లోడిని ఇస్తే తీసుకొని ఇచ్చేస్తావు అలాగా? ఇక మత ఉందా లేదా నీకు కదా? నీకు అది దేవుని వాటిని అర్థమవుతుందా లేదా? ఏం చేస్తున్నావు? అవునా? ఏమేమన్నారు మనకు తెలియదండి కదా. ఆల్ షీ హాస్ టు బేర్, ప్రతిదీ ఆమె ఏం చేయాలమ్మ? భరించాలి, ఖచ్చితంగా భరించాల్సిందే. అవునా? 3.5 సంవత్సరం వర్షం వద్దు అని దేవుడు, అది నా ఇష్టం నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు, ఏరియా ప్రార్థన చేసినప్పుడు వచ్చే కాన్సిక్వెన్సెస్ అని ఎవరు ఫేస్ చేయాలి? ఏరియా ఫేస్ చేయాలి. ఏమండి, అందుకని అంత ఘనంగా ఆహాబు రాజు దగ్గరికి పోయి కురవదు అని అంత ధైర్యంగా చెప్పొచ్చినాడు. ఎక్కడికి వచ్చి దాక్కోవాల్సి వచ్చింది? ఎక్కడికి వచ్చాడు? కెరీతు వాగు దగ్గరికి వచ్చి దాక్కోవాల్సిన పరిస్థితి. అవునండి, ఎవరు దాక్కుమన్నారు? చెప్పండి, ఎవరు దాక్కుమన్నారు? దేవుడే కదా. ఎందుకు వచ్చింది ఆ దాక్కునే పరిస్థితి? ఎందుకు వచ్చింది? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసేందుకు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి వాళ్ళరా. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన అంత తేలిక కాదు. బట్ యట్ వీ హ్యావ్ టు ప్రే. అయినా సరే ప్రార్థన చేయాలి. అప్పుడే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో మనము కనుపరచగలము. అర్థమైందండి మీకు? కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. ఏమండి, దేవుడు చెప్పినట్టుగా దేవుడు పోషించాడు కదండి. దేవుడు పోషించాడు. నీళ్ళు ఎండిపోయి కెరీతు వాగు దగ్గర నీళ్లు ఎండిపోయి. మనమైతే ఏమంటాం, మీరేమంటారు దగ్గర, నేనైతే అంటాను, నువ్వు చెప్పిన పని చేసేందుకు నాకు నేను చెప్పలా. ఓన్లీ ఇక్కడ వచ్చి దాక్కున్నాను. అవునా? ఆ నీళ్లు ఎండిపోకుండా చెప్పొచ్చు కదా. నువ్వు మాట చెప్తే జరుగుతుంది కదా. జరుగుద్ది. అవునా? ఈ కోనేరులో నీళ్లు ఎండిపోకూడదు అని ఒక మాట అంటే ఏమేది? నీళ్ళు మాట అంటే కదా. ఎర్ర సముద్రం పా అంటే పోయి కదా, రా అంటే వచ్చినాయి కదా, కొండ నుంచి రా అంటే వచ్చినాయి. అది ఏం చెప్తే ఎండే కదా నీ మాట. నీళ్లు ఏం చెప్తే మాట. ఆకాశం నుంచి నీళ్లు కిందకి రా అంటే వచ్చి మొత్తం భూమి అంతా నింపేసి. అవునా? నీ మాట ఇంటున్నాయి కదా. అవునా? నేనైతే అడగడుగుతానండి. అర్థమైనా? నేను మటన్ అడిగానా? నిన్నేమన్నా తొడబోసి పెట్టమన్నా, జాయింట్ పెట్టమన్నా, నేనేమన్నా కేవలం దాంట్లో తాగడానికి నీళ్ళు ఇవ్వు అన్నాను. అవును, తీసుకొచ్చి కెరీతు వాగు దగ్గర పెట్టావు, దాంట్లో నీళ్లు నాకు ఇవ్వు, అది ఎండిపోకుండా దాని అలా ఉంచు 3-4 సంవత్సరాలు అంటే అది కూడా కుదరదా? ఒక మాట అన్నాడండి. ఏమన్నా ఒక మాట అన్నాడా ఏలియా? ఇదే మనం నేర్చుకోవాల్సింది.
మన జీవితంలో అనేక పర్యాలు మనము దేవుని మహింపరిచేటువంటి పాత్రలుగా ఉండలేకపోతానికి కారణం ఏంటంటే ఇదే. వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యము ప్రకారం జీవించలేకపోతున్నాము. అందుకనే దేవుని మహిమను మనం కనపరచలేకపోతున్నాం. వీఆర్ గ్రేట్ ఫెయిల్యూర్, బట్ యట్ గాడ్ హ్యాస్ చోజన్ us. అయినప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి స్వభావం కలిగిన వారం అనే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏంటి మన స్వభావం తెలుసండి మీకు? ఏంటి మన స్వభావం? 2 తిమోతికి రాసిన 2వ అధ్యాయం 14వ వచనంలో మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగానే ఉండును, ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు. ఆయన స్వభావం ఏంటి? ఇప్పుడు నమ్మదగిన వాడిగా ఉండడం ఆయన స్వభావం. మన స్వభావం ఏంటి? నమ్మదగని వారంగా ఉండడం మన స్వభావం. నమ్మదగిన వాడిగా అంటే నమ్మదగని వారి దగ్గర కూడా నమ్మదగిన వాడిగా ఉండడం ఆయన స్వభావము. మరి మన స్వభావం ఏంటి? ఆయన నమ్మదగిన వాడైతే మనము నమ్మదగని వారంగా ఉండడం మన స్వభావం. అయినప్పటికీ దేవుడు మనం ప్రేమించాడు. మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడు. మనలో ఆయనకు మహిమ నింపాలని కోరుతున్నాడు. మన ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవాలని కోరుతున్నాడు. ఆ సామాన్యమైనటువంటి మనుషుల్లోనే మనం కూడా సామాన్యమైన వారు అన్నిటికీ కూడా వారి ద్వారా ఎంత గొప్ప కార్యం చేసి ఆయన గొప్ప దేవుడు రుజువుపరిచాడు. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా సామాన్యమైన ప్రజలంటే మన ద్వారా ఆ దేవుడు చాలా గొప్పవాడని రుజువు చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఫెయిల్ చేస్తా ఉన్నాం. 3.5 సంవత్సరాలు అయిపోయిందండి. సంవత్సరం కెరీర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, కష్టపడ్డాడు, అయిపోయింది. అవునండి, చేసిన ప్రారంభం వచ్చింది, చెప్పలు చెప్తున్నాను. అవునంటున్నా, అక్కడి నుంచి ఎక్కడ పోమన్నాడు? సారిపతి గ్రామానికి పోను. అర్థమైందా? అక్కడ ఉండు. ఎక్కడ ఉండాలా? ఆ విధవరాలు ఇంట్లో ఉండు. ఏం తినాలా? చెప్పండి. ఏం తినాలండి? ఏమైపోలేదు? గుడ్డులో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు కదండి. అంటే రోజు రొట్టెలు చేసుకుంటూ తినడం అంతే. అవునా? మనకి ఒక రోజు ఇక్కడ పప్పు తింటే మళ్ళీ రాత్రి వచ్చేటప్పటికి ఆమ్లెట్ లేదా, పచ్చడి ఉంది, కొంచెం పచ్చడి, అది నేను నాకు ఆకలేదు అసలు. ఏమండి? 2.5 సంవత్సరములు పిండి వస్తుంది, రొట్టె చేస్తున్నారు, కాల్చుకొని తింటున్నాను. పిండి చేస్తున్నారు, రొట్టె కాల్చుకొని తింటున్నాను. అవునా చెప్పండి? ప్రార్థన జవాబు రావాలంటే జీవితం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మన జీవితాలు మార్చుకోకుండానే మార్పు లేని జీవితాలతో దేవుని యొక్క జవాబులు పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. రావడం మీరైనా నేనైనా ఎవరైనా కావచ్చు. ప్రార్థన జవాబు రావాలంటే కనుక మార్పు రావాలి. నేను ఈ సంగతిని ఎందుకు రాశాడు మన కోసం అండి? మనకు బాగా తెలుసు కదా. 1 కొరింథీ 10వ అధ్యాయం. అవునా? ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటటే. సంగతులను ఉంటే రాయలేదు, కథకారణం కాలక్షేపానికి రాయలేదు, అన్ని రాశాడు. ఎందుకోసం రాశాడు? ఎందుకు? మనకు బుద్ధి రావాలా. ఏది దేవునికి సంకల్పం ఉందో, ఏ దేవునికి ఉద్దేశం ఉంది, ఏ దేవునికి ఏర్పాటు ఉంది, ఏ దేవునికి చిత్తం ఉంది, అది మన జీవితంలో జరగట్లేదు. అది జరగాలని దేవుని యొక్క ఆశ. ఎందుకు జరగట్లేదు? మనము ఏర్పరచబడిన వారం అయినప్పటికీ కూడా ఏలియా వంటి స్వభావం ఏంటంటే వారమై దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ కూడా మనము ఆయన చిత్తం తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయడం లేదు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు గెట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆదికాండం 12వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుతాము. అబ్రహాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. ఎవరు కట్టాడండి బలిపీఠము? తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంటే దేవుని రెవల్యూషన్ అబ్రహాం జీవితంలో ఎంత గొప్పగా ఉందో చూసారా మీరు? బలిపీఠం దేనికి కట్టాడు? దేవుని ప్రత్యక్షత కొరకు కట్టాడు. అంటే తన జీవితంలో దేవునికి ప్రత్యక్షత కావాలని ఎంత ఆశపడ్డాడు ఆ మనిషి. ప్రభా, నువ్వు చూపించే దేశానికి వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను. శిఖర్ దగ్గరకు వచ్చాడు, ఆ దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. అవునండి, దేశ సంచారం చేస్తున్నాడు.
ఎక్కడ గుడారం వేరేది గుర్తుపెట్టుకోండి. దేశం చూపించమన్నాడు, దేశం చూపించాడు కదా దేవుడు. ఆ దేశానికి వచ్చేసాడు ఆల్రెడీ. వచ్చిన తర్వాత దేశంలో ఏదో మూల వేసుకోవచ్చు కదా గుడారము. లేదు, దేవుడు నాకు చెప్పాలి ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఉండాలో అది నాకు చెప్పాలి. ఏమండి ఇదే నాలుగు మనం ఎట్లున్నామంటే కదండి, మనకి ఇష్టమైన ఉద్యోగం, మనకి ఇష్టమైన హాస్టల్, మనకి ఇష్టమైన ఇల్లు, అవునా? అన్నీ మన ఇష్టమే, అన్నీ మన ఇష్టం. ప్రభా ఈ ఉద్యోగం మారాలా లేదా అడిగేది ఏం లేదు, మన ఇష్టం మారేస్తాం. ఓకే. ప్రభా ఇల్లు మారాలి లేదా అడిగేది లేదు. ప్రభా ఈ హాస్టల్ మారాలి లేదా అడిగేది లేదు, ఏది లేదు. దేనిలో కూడా మనమేం అడగం. అర్థమైందండి? అంటే దేవుని చిత్తాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నామో నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి వాళ్ళు ఏమండి నేను చూపించే దేశమే అంటే ప్రభా దేశమే కర్మ, దేశంలో ఎక్కడ ఉండాలో కూడా నువ్వే చూపించు. నువ్వు ఎక్కడ చూపిస్తే నేను అక్కడే ఉంటాను. కాబట్టి ఇప్పుడు దేశ సంచారం చేస్తున్నాడు, తిరుగుతా ఉన్నాడు, దేశం అంతా తిరుగుతున్నాడు. ఎక్కడ చెప్తే అక్కడ ఆగిపోతాను, ఎక్కడ చెప్తే అక్కడ గుడారం వేసుకుంటాను. అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ గుడారం వేసుకోమన్నాడు కదండి, అక్కడ వేసుకున్నాడు. ఓ నా ఆశ చూసి దేవుడు బయలుపరిచాడు. నాకు ఏం బయలుపరిచాడు? నేను ఇక్కడ ఉండాలి అనేది బయలుపరిచాడు. అందుకని తనకు ప్రత్యక్షమైన దేవునికి ఏం చేశాడు? బలిపీఠం పెట్టాడు కదండి. బలిపీఠం ఏం చేస్తాం మనం? స్తుతి యాగం చేస్తాం, అవునండి. సాక్రిఫైసెస్. బలిపీఠం ఏం చేస్తాం? సాక్రిఫైస్. అవును, దేవునికి స్తుతి యాగం చేయడానికి ఒక బలిపీఠం కట్టాడు అక్కడ, అవునా? దేనికోసం? దేవా నిన్ను నాకు ప్రత్యక్షపరుచుకున్నావయ్యా, నీకు మొట్టమొదటి సంగతి చూసామండి. ఏలియా మనవంటి స్వభావం మనుషులే. ఇది నా దేవుడు ఏమంటున్నా అంటే మనం కూడా ఏలియా లాగానే ప్రార్థన చేయబడుతున్నాడు. అందుకని నేను స్పెషల్ ఏం వద్దు, ఏలియా లాగానే ప్రార్థన చేయాలి. రెండోది ఏమంటున్నాడు? దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అనే సంగతి మొట్టమొదటి గ్రహించి మనము ప్రార్థన చేయాలి. రెండోది దేవుని చిత్తము తెలుసుకొని మనము ప్రార్థన చేయాలి. ప్రభా నీ ఇష్టం, నేను ఏది పడితే అది అడగను, ఓకే నువ్వు చెప్పు అంటే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మీకు? ఏమండి ఏం చేయాలంటే ఈ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే సంఘ ప్రార్థన వరకు మనం ప్రార్థన చేసుకుని రావాలి. ఏమని? ప్రభా సంఘ ప్రార్థనలో నేను నీ చిత్తం ఏమని అడగాలి చెప్తున్నాను, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, నేను అదే అడుగుతాను, ఇంక వేరే నేను అడగను. అర్థమైందా? నాకు చెప్పు, నాకు బయలుపరచు. ఆ రాశికి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడండి, ఖచ్చితంగా చేస్తాడు. దేవుని ఇష్టం ఎప్పుడైతే మనం చేయడానికి ముందుకు వస్తామో, దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తామో, మన ఇష్టాలన్నీ జరుగుతాయి. అదే చెప్పాడు యోహాను 15 కూడా అదే చెప్పాడు. 15 ఏమన్నా అండి? నా మాటలు మీ అందును మీకేది ఇష్టమో నేను మీ అందును, నా మాటలు మీ అందును నీక్షుడిని నెడలా, మీకేది ఇష్టం అడగండి. అవును, ఆయన మాటలు ఏంటి? ఆ మాటలు ఆయన చెప్పాలి, ఆయన మనకు చెప్పాలి. ఇదిగో నా ఇష్టం ఇది, నువ్వు దీనికోసం ప్రార్థన చేయాలి. అవునండి. దావీదు వచ్చాడు, దానికి ఒక ఇష్టం ఉంది. ఏంటి ఇష్టం ఉంది? ఏమి ఇష్టం? దేవుని మందిరం కట్టాలని ఇష్టం ఉంది, అవునా అండి? దేవుని మందిరం కట్టాలని ఇష్టంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు అన్నాడు నువ్వు కట్టడానికి వీల్లేదు. మరి ఎవరు కట్టాలి? నీ కుమారుడు కడతాడు. వెంటనే ఏం చేశాడండి? వెంటనే దేవుని ఇష్టానికి లోబర్చుకుంటూ వచ్చాడు. ఇది కావాలి, ప్రార్థనలో కావాలండి. మన జీవితాల్లో మన ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్న మన జీవితంలో ఏం జరగదు. మీరు అనుకుంటాను జరుగుతుంది అనేసి, జరుగుతుంది. కానీ ఎలా జరుగుతుందంటే పక్కింటోడు జరిగినట్టే నీకు జరుగుతుంది. కానీ నువ్వు అనుకున్నావు ఇది దేవుడు చేశాడు అని అనుకుంటున్నావు. అర్థమైందా? అది అవును, నీకు వచ్చి 90 మార్కులు, పక్కింటోడికి 95 వచ్చింది. అర్థమైందా? వాడు దేవుని ఎరగిన వాడు, నువ్వు దేవుని ఎరిగినవాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి, వాడేమంటాడు? వాడు నేను కొబ్బరిగా కొట్టాను, నాకు వచ్చాను వాడు. నువ్వేమంటావు? నువ్వు ఎవరు గొప్పడికి చెప్పాను? ఎందుకు? కారణం ఏంటి? దేవుని చిత్తానుసారం అడిగితే వాక్యం ఎక్కడ తప్పు లేదండి. వాక్యం 100% ప్రూవెన్ వర్డ్ ఆఫ్ గాడ్. రుజువు చేయబడినటువంటి దేవుని వాక్యం ఇది, రుజువు గావించబడింది. నేను ఇంకోసారి రుజువు చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు తలగా ఉంటావు అంటే చెప్పండి, తలే, మెడ కాదు, మొండ కాదు, లేకపోతే ఇంకేదో కాదు. అర్థమైందా?
తల అంటే తలే, అవునా? అంటే దేవుడు నేను ఎక్కడ పెడతా అన్నాడు? నువ్వు 90 కాదు, ఎక్కడుండాలా? 100లో ఉండాల్సిన వాడివి ఎక్కడికి వచ్చావు? 90కి వచ్చావు. అర్థమైందా? కారణం ఏంటి? దేవుడు తను ఎలాగైతే అన్నిటికంటే పైన ఉన్నాడో, ఏమండి ఇప్పుడు మనం ఎవరు? ఒక మాట చెప్తాను. మన ఎవరు అంటే ఏం లేని స్వభావంగా అంటారు కదా మీరు, అది కాదు. మనం ఎవరు? మన సంఘం. మన ఎవరు? సంఘం కదండి. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. శిరస్సుకి ఆనుకొని ఉంటుందా శరీరం, లేకపోతే కింద వేలాడుతుంటుందా? అవునా? కొలసి 1వ అధ్యాయంలో ఏమండి అన్నిటికంటే పైన పెట్టాడు అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. అవునండి, అన్నిటికంటే పైన పెట్టాడు. అవునా? అదే మాట చెప్పాడు దేవుడు కూడా. అదే చెప్పాడు, తలగానే ఉంటావు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువుని తలగానే పెట్టాడు. అవునా కదా? అవునా? ఇప్పుడు మనము సంఘమైతే మనం ఆయనతో అతుక్కొని ఉంటే మనం పైన ఉంటాము, కింద ఉంటాం చెప్పాలి. మరేం కారణం ఏంటండి? అర్థం కావట్లేదు నాకు. ఇవన్నీ కూడా మన పతనాలండి ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ మనకి తప్పులు మనం చేస్తున్నటువంటి. రాజీ పడిపోతున్నాం అంతే, రాజీ పడిపోతున్నాం. మన ఇష్టాలు చేయడానికి అలవాటు పడిపోయి పర్లేదు ఇదేం చేస్తారు అదేం చేస్తారు. ఎలా ఉంటే ఏముందిలే, ఎలా ఉంటే తిన్నాను కదా, పడుకున్నాను కదా, లేచాను కదా, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను కదా, సరే అది అనుకున్నాను, అది అనుకోలేదు, ఇది దొరికింది, చాలే కాదే, అది కాదు. అందుకోసం కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. ఆయన ఎంత గొప్పవాడో ఈ లోకానికి తెలియజేయడానికి ఏర్పరచుకున్నాడు. అవునండి, అందుకని ఏం చెప్పాడు? ఏర్పరచుకున్న వారితో మీరు వీటికంటే గొప్ప కార్యం చేస్తారు. ఏం చేస్తారు మీరు? నేను చేసిన వాటికంటే గొప్ప చేస్తారు మీరు. అర్థమైందా? ఎందుకు ఎందుకంటే నన్ను మీరు ప్రకటించాలి బయటికి వెళ్ళి. నేను ఎంత గొప్పవాడో లోకాలకు తెలియజేయాలి. అవునంటారు, చెప్పండి. ఇదైనా ఎక్కడ ఉన్నాం మనం? ఎప్పుడు ప్రియమైన వాళ్ళ ఈ సంగతుల్ని కూడా మనం ఆలోచించి ప్రార్థనకు వచ్చినప్పుడు ఈసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి దేవుని చేత నేను ఏర్పరచబడ్డాను. ఓకేనా? అంటే అది ఏం తెలియజేస్తుంది? ఇట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్. ఒక గట్టి ధైర్యం ఇస్తుంది. ఏం ధైర్యం ఇస్తుంది? ఏంటది? నేను ప్రార్థన చేస్తే నా ప్రభు వింటారు. ఓకేనా? అది మనకున్న ధైర్యం. బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ మీ. మనుషులుగా నన్ను ఏర్పరచుకుంది. రెండోది నేను ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాను. నా ఇష్టం కాదు ఇది. దిస్ నాట్ మై విల్. దేవుడు ఇలా చేయమన్నాడు అంటే నేను అదే చేస్తున్నాను. నాకు ఇష్టం లేకపోయినా చేస్తున్నాను. అవునండి. మూడోది ఈ ప్రార్థన వలన దేవునికి చిత్తం నెరవేర్చబడుతుంది కనుక దానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ నాకు ఎంత బాధాకరంగా ఉన్నా, నాకు ఇష్టం లేకపోయినా సరే నేను సహిస్తాను. నేను వాటిని భరిస్తాను. అర్థమైనా అర్థం కదండి? వి మస్ట్ బి రెడీ. గుర్తుపెట్టుకోండి, మనం సిద్ధంగా ఉండాలి. అవునా? దానివల్ల ఎంత జరిగిందండి? ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు అన్నవాడు ఒకడు ఉన్నాడనే సంగతి మర్చిపోయారు. ఎందుకంటే యెజబెల్ ఏం చేసింది? అషేరాదేవి ప్రవక్తలను, బయలు ప్రవక్తలు దాదాపు 450 మంది, 850 మందిని ప్రవక్తలు తీసుకొచ్చి మొత్తం దేశంతో పాడు చేసి పెట్టింది. దేవుని ప్రజలు జీవగంధాన్ని మర్చిపోయి ఆ ప్రవక్తల యొక్క దాని మీద బలిపీఠాల మీద బలు అర్పిస్తూ దేవుడు మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వారిని కోపగించి వారిని త్రోసివేయట్లేదు, తృణీకరించట్లేదు. దేవుని ప్రజలను ఆయన శిక్షించట్లేదు. కాకపోతే ఆయన దేవుడని, ఎంత గొప్ప దేవుడని వారి మధ్యలో రుజువుపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు ఉన్నాడు, వర్షం కురవదు అని యెహోవా సెలవిచ్చాడు కాబట్టి అది కురవదు. వర్షం కురుస్తుంది అని యెహోవా సెలవిచ్చాడు కాబట్టి కురుస్తుంది. అంటే ఎవరి ద్వారా జరుగుతుంది అంతా? ఏ దేవుడు వల్ల ఇది జరుగుతుందో ఆ దేవుడు ఈ బయలు కంటే, ఈ అషేరా దేవుడి కంటే చాలా చాలా గొప్పవాడు. ఆ దేవుడు మీ దేవుడు. అది రుజువు చేయడానికి వచ్చాడు దేవుడు అక్కడ. ఆ సమయంలో ఆ సంగతిని తెలుసుకోవడానికి సారెపతికి రావాలంటే విధవరాలు చనిపోకూడదు, ఆమె కొడుకు చనిపోకూడదు, వాళ్ళు సజీవులుగా ఉండాలి. దేనికి సజీవులుగా ఉండాలి వాళ్ళు? ఆ దేవుడిని తెలుసుకోవడానికి. ఆ దేవుడిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు కనుకనే వాళ్ళు ఏమనుకున్నారు? ఈరోజు ఇంతే ఉంది, ఒక అప్పం అవుతుంది, ఆ అప్పం నువ్వు నేను శిరసాగం తీసుకుని తినేసి చచ్చిపోదాం అనుకున్నారు. అవునండి,
చచ్చిపోవడం కోసం దేవుడు వాడిని అక్కడ పెట్టాడు, పెట్టలేదు కదండి. వాడు సజీవులుగా ఉంచడం శక్తిమంతుడే పెట్టాడు వాడిని అక్కడ. అవునండి, ఇది వాడు నమ్మలేకపోయారు. ఎందుకు నమ్మలేకపోయారు? ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడన్న సంగతి ఇస్రాయేల్ ప్రజలు పోయింది మొత్తం అంతా. ఎప్పుడైతే దేవుడు తన వారి మధ్యలో బయలుపరుచుకున్నాడో ఏమండి, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మార్పులు వస్తూ వచ్చింది. 17 జరిగితే 18 ఏం జరిగిందండి? 18లో 2 తలపుల మధ్యన తడవులు ఆడుతున్నటువంటి ప్రజలను ఒక తలుపు మీద తీసుకొచ్చాడు. అవునా? ఇది ఎవరి ఇష్టం? ఇది కూడా దేవుడి ఇష్టమే. ఇది కూడా దేవుడి ఇష్టమేనండి. 2 తలంపుల మనం ఊగిసలాడుతూ ఇదా అదా ఇదా అదా ఏం చేద్దాం ఏం లేదు. దేవుడి చిత్తమే చెప్తాం ఫైనల్. అంతే. దాదాపు లాక్కొచ్చి వచ్చాడు. బాయిలు అషేరా దేవులకు ప్రవక్తలందరూ చంపేశాడు, మొత్తం చంపేశాడు, క్లీన్ వాష్ చేశాడు. అర్థమైంది? తిరిగి దేవుని యొక్క నామం అక్కడ స్థాపించబడింది. ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని ఇష్టం. ఇది మనం దేవుని ఇష్టాన్ని ఎంతవరకు చూస్తాం. దేవుని ఇష్టాన్ని మనం ఉన్నటువంటి మన మధ్యలో ఎంతవరకు ఆ దేవుని నామాన్ని మనం గొప్ప చేయడానికి, గణపరచడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి మనము సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది గమనించు. అలా ఉంటే కనుక మన ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది. అది ప్రార్థన చేయడం దేవుడు మనకి సహాయము చేయాలి. ప్రార్థన చేద్దాం. వివరించారు మనకి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన జ్ఞాపకం చేశారు. దానికి సంబంధించిన అనేక వివరాలు మనం తీసుకొచ్చారు. హన్నా ప్రార్థన కూడా ప్రాముఖ్యంగా 1వ యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగాను ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వాక్యపు వెలుగులో సహోదరుడు క్లుప్తంగా వివరంగా వాక్య వెలుగులో ప్రార్థన చేయండి. ముందు ఒక సహోదరుడు ప్రార్థన చేయండి. ఈ యొక్క వారం కార్యక్రమాలు ఉంటాయి. కేవలం ఇవ్వబడిన వాక్య వెలుగులో ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. తండ్రి, మహిమల దేవ, కనికరంగల యేసుప్రభు నామములో ప్రభువా, మీరు నన్ను కూడా ఏర్పరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనమైన దేవ, పరిశుభ్ర మంగళవారం నుంచి దినం వరకు నీ సన్నిధి నాతో ఉండి నేను కూడా మామూలు మానవుడను ఏదైనా స్వభావం ప్రార్థించడానికి నేను కూడా సమకూర్చినందుకు వందనాలు. నీ పరిస్థితుల మధ్య ప్రేమల తల్లి, నీ చిత్తము ఎదిగిన వారిని ప్రార్థించడానికి